హాయ్ అండి. పాయసం చేస్తే పాలు విరిగిపోతున్నాయా? ఈ ఒక్క చిట్కా పాటిస్తే ఎప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు మనం సగ్గుబియ్యం సేమియా పాయసం పక్కా కొలతలతో చేసేద్దామండి. ముందుగా ఒక టీ గ్లాసు సగ్గుబియ్యం తీసుకుందాం. ఇవి 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు పోసి కనీసం అరగంట నానబెట్టాలి. నానబెట్టకుండా వేస్తే లోపల గట్టిగా ఉంటాయి. నానబెడితే సాఫ్ట్గా త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక కొంచెం బాదం పలుకులు, జీడిపప్పు వేసి వేయించండి. ఇవి 2 వేగాక కిస్మిస్ కూడా వేసి ఇవన్నీ త్వరగా వేయించుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే పాన్లో సేమియా వేయించాలి. ఇక్కడ కొలత గమనించండి. 1 గ్లాసు సగ్గుబియ్యం, 2 గ్లాసులు సేమియా. ఇలా కొంచెం ఎక్కువ సేమియా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమియా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకుని 1 గ్లాసు నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టండి. సగ్గుబియ్యం పచ్చిగా తెల్లగా ఉండకుండా పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. మధ్యలో కలపకపోతే కింద అతుక్కుంటాయి కాబట్టి అప్పుడప్పుడు కలపండి. ఇంకో పక్క 1/2 లీటర్ పాలు పెట్టి మరిగించండి. పాలు ఎంత బాగా మరిగితే పాయసం అంత బాగుంటుంది. సగ్గుబియ్యం బాగా ఉడికాయి కదా, ఇప్పుడు సేమియా వేసి కలపండి. సేమియా ఉడికిందో లేదో చూసుకుని సేమియా కూడా సాఫ్ట్గా అయ్యాక 1/2 కిలో బెల్లం వేసేయండి. బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చాలామంది తొందరపడతారు. బెల్లం పూర్తిగా కరగకముందే పాలు వేస్తే పాలు విరిగిపోతాయి. అందుకే ఈ స్టెప్ చాలా ముఖ్యం. పాలు పోసేటప్పుడు గమనించండి. బెల్లం పూర్తిగా కరిగి ఉండాలి. పాలు ముందే మరిగించి ఉండాలి. ఇప్పుడు మెల్లగా పాలు పోస్తూ కలపండి. పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించవసరం లేదు. 1 నిమిషం మరిగిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే పాలు అస్సలు విరగవు. పాయసం కూడా సాఫ్ట్గా ఉంటుంది. చివరిగా యాలకుల పొడి వేసి మన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలపండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి ఎంత చిక్కగా కమ్మగా ఉందో. కొంచెం టైం తర్వాత కూడా ఇలానే ఉంటుంది. మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.